హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఈ వీడియో అయితే చాలా ఫన్ అనమాట. మేము ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పేసి ఇంకా వీకెండ్స్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తాం కదా, అలా ఒక వీకెండ్ న్యూయార్క్లో ఉన్న ఇల్యూజన్ మ్యూజియంకి వెళ్ళాం. అంటే చాలా మ్యూజియంస్ ఉంటాయి. సో కలర్ మ్యూజియం అని, ఐస్ క్రీమ్ మ్యూజియం అని, ఇలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. నేనైతే ఫస్ట్ ఇల్యూజన్ చూస్ చేసుకున్నాను. నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కలర్ కూడా అనుకున్నాం, బట్ కుదురుతుందో లేదో చూసి ప్లాన్ చేసుకోవాలి. బట్ ఇల్యూజన్ మ్యూజియం వాజ్ ఫన్. అంటే మరీ ఎక్కువ ఎలిమెంట్స్ లేవు, బట్ ఉన్నవి అయితే ఫన్ అనమాట. బాగా అనిపించింది. నేను ఆదర్శ్ ఒక మంచి అవుటింగ్కి వెళ్ళి అలా ఎంజాయ్ చేస్తూ వచ్చామన్నమాట. సో చూస్తూ ఉండండి ఒక్కొక్కటి. అంటే అది సింపుల్గా చేసిందే, బట్ మనకి చాలా డిఫరెంట్ టైప్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ అరేంజ్మెంట్ ఆఫ్ మిర్రర్స్ కానీ, సో మెటల్స్తో కానీ అలా. అండ్ కెలడోస్కోప్ మనం చిన్నప్పుడు ఎంత అలా ఆడుకునే వాళ్ళం కదా, ఎప్పుడు కలర్స్ చూసేవాళ్ళం. ఈసారి మనమే చూసుకుంటున్నాం అనమాట. సో నేను అటు సైడ్ నుంచి ఉంటే ఇటు సైడ్ నుంచి ఆదర్శ్ షూట్ చేస్తున్నాడు. అలా అయితే మాకు ఈ ఫ్రేమింగ్ వచ్చి బాగా వచ్చింది. అండ్ చాలా పిక్చర్స్ తీసుకుంటూ మేమైతే ఒక్కొక్కరికి అరౌండ్ నాకు తెలిసి $30 అలా పడినట్టుంది ఎంట్రీ ఫీజు ఇల్యూజన్ మ్యూజియంకి. సో ఇక్కడ చూసారు కదా, మీరు చూడండి ఒక్కొక్కటి అలా చూస్తుంటే మీకు బాగా అనిపిస్తుంది. రాడ్ వచ్చేసి ఇట్లా స్లాంట్ స్ట్రైట్ ఉంది. మనకి అది దేని లోపల నుంచి అయితే వెళ్తుందో ఆ షేప్ వచ్చేసి కర్వ్ ఉంది. బట్ ఎలా వెళ్తుంది, సింపుల్ మ్యాథే, బట్ మనకి చూసినప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటాయి. దట్స్ ద బ్యూటీ. సో ఇది ఒక సైడ్ స్క్వేర్ షేప్, ఒక సైడ్ ట్రయాంగిల్ షేప్. ఇలాంటివి మీరు అసలు న్యూయార్క్ వచ్చేటప్పుడు మ్యూజియంస్ అయితే చాలా ఉంటాయి. స్లైమ్ మ్యూజియం అని చెప్పేసి చిన్నపిల్లలు అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఇట్స్ అ హ్యూజ్ ప్లేస్ అనమాట. చాలా టూరిస్ట్ అట్రాక్షన్స్ అయితే. సో పేరుని బట్టి అర్థమైపోతుంది కదా, ఇల్యూషన్. ఇట్స్ జస్ట్ అన్ ఇల్యూషన్ అంతే. కాకపోతే మేము ఆ రోజు వెళ్ళినప్పుడు నేను వచ్చింది అయితే పీక్ సమ్మర్లోనండి యుఎస్. చాలా 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 ట్యాన్ అయ్యాను. అసలు ఇండియా వచ్చిన తర్వాత అది ఎలా రికవర్ అవుతుంది అనేది చాలా ఆలోచించాలి. సో ఇక్కడ బోర్డ్ గేమ్కి ఆల్ సైడ్స్ మనమే ఉంటాం. మనతో మనమే ఆడుకుంటున్నాము బేసిక్గా. అండ్ నెక్స్ట్ ఈ రూమ్ చూసారు కదా, ఇందులో ఎవరెవరైతే కలిసి వచ్చారో ఓన్లీ వాళ్ళనే పంపిస్తారు అనమాట. అంటే జస్ట్ ఆ ప్లేస్ని మనం బాగా ఎంజాయ్ చేయాలి, ప్రైవేట్గా ఉండాలి, పిక్చర్స్ తీసుకోవాలంటే అందరినీ అలౌ చేసేస్తే అసలు చాలా ఇరుకిరుకు అయిపోయి ఏది చూడకుండా అయిపోతుంది. పిక్చర్స్ తీసుకోవడానికి రాదు కదా. బట్ పైనంతా అలా కాటన్ పెట్టి లైట్స్ పెట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది, పర్పుల్ షేడ్స్ అలాగా. Wow, this is so cute. మంచి కలర్స్. Hello, Infinity Room. Hi, Adarsh. Hi. డైరెక్ట్గా చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇది చూసారా, జస్ట్ బ్లాక్ ఫ్రేమ్లా అనిపిస్తుంది, బట్ మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే ఇట్ హ్యాస్ అన్ ఆర్ట్ ఇన్సైడ్ ఇట్ అలా అనమాట. ఇది కంప్లీట్లీ రేస్ నుంచి అలా. అండ్ రూమ్స్, ఇల్యూజన్ రూమ్స్ ఉన్నాయి సెపరేట్గా. సో అది మనం ఇంకా మన క్రియేటివిటీ ఉపయోగించాలి. అక్కడ మనం ఎలా తీసుకుంటాం పిక్చర్స్ అని చెప్పేసి దాన్ని బట్టి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది రోల్ చేస్తుంటే డిఫరెంట్ ప్యాటర్న్స్. ఇంకొకటి ఇదే నేను చెప్పిన ఇల్యూజన్ రూమ్స్. ఎటు సైడ్ నుంచి ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎలా అనేది కొంచెం ఫస్ట్ చూసిన వెంటనే మనకి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. బట్ తర్వాత ఓకే ఇలా పెట్టారా అనిపిస్తుంది అనమాట. బట్ దట్స్ సో ఫన్. లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ అసలు ఎలా వస్తాయి, ఏంటి, ఎక్కడ ఏది ఉంది అన్నట్టే ఉన్నాం మేమైతే.
ఆల్రెడీ మీరు కనుక నన్ను ఇన్స్టాలో ఫాలో అవుతున్నట్టయితే ఇవన్నీ స్టోరీస్ అయితే పెట్టాను, నేను ముందే పెట్టాను. అండ్ ఇక్కడ చూసారా, ఐఎమ్ వెరీ హ్యూజ్ అన్నట్టు, ఆదర్శ్ ఇస్ వెరీ లిటిల్ అన్నట్టు ఫస్ట్ టైం కనిపిస్తుంది అలా, లేకపోతే విల్ బీ ఆపోజిట్ యాక్చువల్లీ. నేను అందుకే ఇటు సైడ్ వచ్చాను. సో పిక్చర్స్ అన్నీ క్లిక్ చేసుకుంటూ ఉన్నాము. అలా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా సబ్వే తీసుకొని అలా ఇంకా ఇంటికి స్టార్ట్ అవుదాము అని అనుకునే టైంకి ఏమైందంటే, బయట బ్రాడ్వేలో మొత్తం చైనీస్ ఫ్లీ మార్కెట్ లాగా అవుతుందన్నమాట. సో ఏంటంటే ఇంకా అన్ని టైప్స్ ఫుడ్ కానీ లేకపోతే క్లోదింగ్, జ్యువెలరీ, ఇలా అన్ని ఫ్లీ మార్కెట్ లాగా పెట్టారు, చిన్న చిన్న స్టాల్స్, బ్యాగ్స్, పెయింటింగ్స్. సో అవన్నీ సర్లే ఇదేదో బాగానే కరెక్ట్ డే వచ్చామనుకుంటా ఇటు సైడ్ అనుకున్నాం, అన్నీ ఎక్స్పోర్ట్ చేస్తూ వెళ్ళాం. నేనైతే ఇక్కడ న్యూయార్క్ది పోస్టర్ ఒకటి పెయింటింగ్ది కొందాం అనుకున్నా కానీ చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. సర్లే ఇంకెక్కడైనా చూద్దాం అనుకున్నా. బట్ ఫైనలీ ఐ గాట్ వన్ బ్యూటిఫుల్ పెయింటింగ్ డన్. మీరు ముందు వీడియోస్లో అది చూస్తారు. సో అసలు ఎంత టాలెంటెడ్ అంటే అది చూసినప్పుడే మీకు అర్థమవుతుందండి. సో ఇలాగే ఇంకా రోడ్ మీద ఫన్ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి. ఫుడ్ అయితే అన్లిమిటెడ్, చాలా అంటే చాలా టైప్స్. మేము ఇంకా లాస్ట్లో చైనీస్ బర్గర్ ఒకటి ఆదర్శ్ ట్రై చేశాడు. సో ఇక్కడ ఏంటంటే చాలా జాగ్రత్తగా చూసుకొని చూస్ చేసుకోవాలి. ఎక్కువ పోర్క్ ఇంకా బీఫ్ ఉంటాయి. సో అలా కాకుండా చికెన్ ఆర్ ల్యాంబ్, ఇంకా అదే కదా మనం తీసుకోగలిగేది. లేదంటే సేఫ్ సైడ్ అనుకుంటే కంప్లీట్ వెజ్. అది మాత్రం చాలా జాగ్రత్తగా వాళ్ళని 1కి 2 సార్లు అడిగి కన్ఫర్మ్ చేసుకొని అయితే తీసుకోవాలి. ఇంకా యూఎస్లో ఏ ఫుడ్ అయినా అంతే, యూ నీడ్ టు నో అబౌట్ ది ఫుడ్. ఇది ఏం లేదు కదా, ఇప్పుడు చీజ్ బర్గర్ ఉంది, జస్ట్ చీజ్ బర్గర్ కదా అని అనుకుంటాం, బట్ it's actually not just cheese. So yeah, if you know, you know. ఇది చైనీస్ బర్గర్, ల్యాంబ్ బర్గర్ అనమాట. చూసారా, పైన వచ్చేసి టెక్స్చర్ అంతా మన పఫ్స్, కర్రీ పఫ్స్ ఉంటాయి కదా, అదనమాట. పైన ఇట్స్ నాట్ ప్రాపర్ బ్రెడ్ కాకుండా అలా ఉంటుంది. అండ్ మోమోస్ అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఐ ట్రైడ్ మోమోస్, చికెన్ మోమోస్. వాళ్ళని మళ్ళీ 2 సార్లు చికెన్ అయినా అడిగి మరీ తీసుకున్నాను, బట్ దే టేస్టెడ్ సో గుడ్. ఇది కంప్లీట్గా చైనీస్ ఫ్లీ మార్కెట్ కాబట్టి చైనీస్ ఫేమస్ ఫుడ్ అంతా అక్కడ ఉందన్నమాట. సో అందులో వాళ్ళ ఎక్స్పర్టీస్ మనకు తెలుస్తాయి కదా. చైనీస్ ఫుడ్ అంటే మోస్ట్లీ ఏముంటాయి, నూడిల్స్ కానీ ఇలాంటి డంప్లింగ్స్ కానీ అలాంటివే ట్రై చేయడం బెటర్. బికాస్ వాళ్ళకి ఇంకా అది ప్రాపర్ వాళ్ళ ఫేమస్ ఫుడ్ కాబట్టి వాళ్ళ దగ్గర బాగుంటుంది. లాస్ట్లో ఈ కోకోనట్ పుడ్డింగ్ ఒక ట్రై చేసాము. ముందువి 2 అంటే చికెన్ ల్యాంబ్ బర్గర్ అండ్ మోమోస్ బాగానే ఉన్నాయి, కానీ దిస్ ఇస్ అసలు ఏంటో కూడా అర్థం కాలేదు. అది ఏం టేస్ట్ తెలియట్లేదు, కోకోనట్ టేస్ట్ అయితే అసలు తెలియట్లేదు. సర్లే ఇంకెలాగా తీసుకున్నాం కానీ కప్పు మాత్రం ఇంటికి తెచ్చుకున్నాం బాగుందని చెప్పేసి. అంత అయిపోయిన తర్వాత అలా అయితే ఇంకా ఆ ఫ్లీ మార్కెట్ కూడా ఆ రోజు ఎంత ఎండ ఉన్నా అదే ఎండలో తిరిగేసాము. అండ్ యూ ఆల్రెడీ నో, నేను ముందు వీడియోస్ నుంచి చెప్తూ వచ్చాను, నేను యూఎస్ వెళ్ళినప్పటి నుంచి డిఫరెంట్ ప్లేసెస్లో ఐఎమ్ ట్రయింగ్ అవుట్ మాచా అని చెప్పేసి. సో అలానే కొరియన్ అండ్ చైనీస్ దాంట్లో కూడా మాచా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఆ రోజు ఫ్లీ మార్కెట్లో కూడా మాచా టీ ఉంటే అది తీసుకున్నాను అనమాట. బట్ ఇట్ వాజ్ సో డామ్ గుడ్. అండ్ మీలో ఎవరికైనా మాచా అనేది తెలియకపోతే ఇట్స్ వన్ టైప్ ఆఫ్ టీ. ఇప్పుడు మన గ్రీన్ టీ ఎలానో అలా, కాకపోతే మాచాకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఒక్కసారి గూగుల్ చేసి చూడండి, యూ విల్ నో ఇట్. ఫస్ట్ టైం తాగినప్పుడు అబ్బా ఇదేంటి ఇలా ఉంది అని అనిపిస్తుంది, కానీ వన్స్ యూ గెట్ యూస్ టు ఇట్, ఇట్ విల్ బీ సో గుడ్. యూ విల్ బీ క్రేవింగ్ ఫర్ ఇట్, ట్రస్ట్ మీ. అండ్ మనకి కూడా దొరుకుతుంది అమెజాన్లో, అలాగా ఈజీగానే దొరుకుతుంది మాచా. కాకపోతే ఒక మంచి గుడ్ క్వాలిటీ మాచా అయితే తీసుకొని స్టార్ట్ హ్యావింగ్ ఇట్. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు వై నాట్. అండ్ మాచా లాటే, నేను మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళినా మాచా లాటేనే ప్రిఫర్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా వాట్ ఈజ్ మాచా అండ్ బెనిఫిట్స్ కూడా రాశారు, నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ పీక్ సమ్మర్లో వెళ్ళాం కాబట్టి మ్యాక్సిమం కోల్డ్ మాచా కూడా ఎక్కువ కోల్డే బాగుంటుంది, హాట్ వీ కాంట్ టేక్ ఇట్. సో దాట్స్ హవ్ మా ఒకరోజు ఇన్ మ్యూజియం. నిజంగా మ్యూజియంకి వెళ్ళిన తర్వాత అయితే అసలు ఇక్కడ ఏమున్నాయి, ఇది ఎలా ఉంది, ఎలా చూడాలి, కిందది పైకి ఉంది, పైది కిందకు ఉంది అన్నట్టు ఉన్నాయి అనమాట. ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్
అవన్నీ మీతో షేర్ చేసుకున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీకు ఎలా నచ్చింది వీడియో? బాగుంటే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేయండి. ఇక్కడ అమ్ముతున్నారు రోడ్డు మీద, కాకపోతే ఫ్రూట్స్ ఎక్కువ, ఫ్రూట్ బౌల్స్ లాగా, బౌల్స్ కూడా కాదు, కప్స్లో ఇలా కట్ పీసెస్ లాగా అమ్ముతున్నారు. మాకైతే అబ్బా ఏ పడితే అవి అమ్ముతారు. ఇదిగో చూడండి, పర్లేదు అమెరికా బాగానే డెవలప్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గైస్, ప్లీజ్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే హ్యాపీ. బాయ్ బాయ్.